రామోజీరావు గారు భుజాల మీదకి ఎత్తుకొని తెలుగుదేశం పార్టీని మోస్తే కిరణ్ గారు నేరుగా తల మీద ఎత్తుకొని తాండవం చేస్తున్నట్టు పరిస్థితుంది. బట్ టుడే politicians are having media. That is dangerous trend. ఎవరు పేపర్లు నడుపుతూ రాజకీయాలు సంబంధం చేస్తున్నారు అనే విషయాన్ని ఏ విధంగా చెప్తానంటే, మీకు ఈరోజు ఒకసారి రాష్ట్రంలో ఒక పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు వచ్చినాయి సార్. ఈ మధ్య ఈ పంపు స్టోరేజ్ ప్రాజెక్టులు 3 ప్రైవేట్ సంస్థలకు వచ్చినాయి. 3 ప్రైవేట్ సంస్థలు, ఒకటి చింతా గ్రీన్ ఎనర్జీ, మరొకటి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ, ఇంకొకటి ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. ఈ 3 సంస్థలకు వచ్చి ఈనాడులో కూడా పెద్ద పెద్ద హెడ్డింగ్లు వేశారు. ఎవర్రా దీనికి ఓనర్లు అని చూస్తాం. చింతా గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది సంవత్సరం క్రితం, అంటే జనవరి 2025న ఎస్టాబ్లిష్ చేశారు. దీనికి పంపు స్టోరేజ్ ప్రాజెక్ట్ వచ్చింది. దీని చైర్మన్ ఎవరు ఉన్నారు అంటే సివి రావు గారు. ఎవరు? ఈనాడు కిరణ్ వాళ్ళ వియ్యంకుడు. ఎట్లొచ్చింది సార్ వాళ్ళకి? తరువాత నవయుగ 1986లో పెట్టారు సివి రావు గారు. దీనికి మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది రాష్ట్రంలో. ఎవరు సార్? ఈయన కిరణ్ గారు వియ్యంకుడు. ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, ఆర్ వెంకటేశ్వరరావు గారని. సరే ఈరెవరో వేరే వాళ్ళు అనుకున్నా. ఈయన కాదు, కిరణ్ గారి వియ్యంకుడు సివి రావు గారు అయితే, ఈ సివి రావు గారికి మరొక వియ్యంకుడు ఈ ఆర్ వెంకటేశ్వరరావు గారు. వీరు ఇంత నిర్లజ్జగా, ఇంత నిబద్ధత లేకుండా, నిజాయితీ అనేటువంటిది లేసే మాత్రం లేకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అన్ని కాంట్రాక్టులు మీ నవయుగాకి, మీ పంపు స్టోరేజ్లకి, మీ ఆర్వీఆర్ ఇన్ఫాల్కి మీరు ఎత్తుకొని పోతుంటే, మీరు ఈరోజు రాజకీయాల గురించి మీరు మాట్లాడుతుంటే ఎవరు వింటారు సార్? చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి పాద పూజ చేయడానికి మాత్రమే ఈనాడు పేపరు రామోజీరావుకు సంబంధించినటువంటి వారి అబ్బాయి కిరణ్ ఈరోజు చేస్తున్నాడు.